ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము 60వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంది. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడుదురు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడుదురు. ఈ చక్కని వాగ్దానం దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచుంచాడు. నీవు అనుకుంటున్నావేమో, నా జీవితం కష్టంలో ఉంది, ఈ అవమానంలో ఉంది, నువ్వు ఏ తప్పు చేయనప్పటికీ కూడా తృణీకరించబడుతున్నావేమో, అవమానించబడుతున్నావేమో, ఇంకా నా జీవితం అయిపోయిందని కృంగిపోతున్నావేమో, అధైర్యపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడతారంట. అవునండి, మనం బైబిల్ చూసినట్లయితే యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది. యోసేపు తన అన్నల్ని ఎంతో ప్రేమించాడు. తన అన్నలు ఏం చేశారు? యోసేపు మీద పగపట్టారు, యోసేపుని ద్వేషించారు, యోసేపుని తృణీకరించారు, తన తండ్రి నుంచే తనని దూరం చేశారు, తన స్వదేశం నుండి తనని దూరం చేశారు. చివరికి వేరే దేశానికి యోసేపుని అమ్మేశారు. కానీ దేవుడు మాత్రం ఏం చేశాడు? యోసేపుని ఉన్నతమైన స్థానంలోనికి నిలవబెట్టాడు. చివరికి యోసేపు దగ్గరకే తన అన్నలు సాష్టాంగపడే విధంగా దేవుడు మార్చేశాడు. కాబట్టి మన జీవితంలో కూడా అలాగే మనల్ని ఎవరైతే బాధించారో, ఎవరైతే మనల్ని నిందించారో, ఎవరైతే మనల్ని అవమానపరిచారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడుదురు. వారందరూ కూడా వచ్చంట మన దగ్గర, మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించు అని నీ ఎదుట సాగిలపడే విధంగా దేవుడు మారుస్తాడంట. కాబట్టి మనం దేవుని ఇచ్చే ధైర్యాన్ని పొందుకుంటూ దేవుని ఎదుట నమ్మకంగా జీవిస్తూ యోసేపు వలె మనం దేవుని ఎదుట నమ్మకంగా జీవించాలి. యోసేపు వలె దేవుని ఎదుట మనం అంగీకారంగా జీవించాలి. యోసేపు వలె మన కష్టంలో దేవుణ్ణి పట్టుకునే వారంగా మనం జీవించాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో, యోసేపుని ఎలా అయితే దేవుడు తన జీవితాన్ని మార్చాడో అట్టి విధంగా మన జీవితాన్ని కూడా దేవుడు పైవాడిగా మనల్ని చేస్తాడు. మన నిందించిన వారి ఎదుటే మనల్ని దేవుడు ఉన్నతమైన స్థానంలోనికి మనం తీసుకువెళ్తాడు. కాబట్టి కృంగిపోకుండా, అధైర్యపడకుండా దేవుడిచ్చే బలాన్ని పొందుకుంటూ దేవుని వాగ్దానాన్ని బట్టి ముందుకు సాగిపోయే విధంగా నీ జీవితాన్ని దేవుడు మార్చును గాక. ఆమేన్. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.